హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మొత్తం పాలిసెట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్ని కాలేజెస్ అండ్ గ్రూప్స్ కలిపితే ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది కాంపిటీషన్ ఇస్తున్నారు, ఓవరాల్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒక సీట్కి ఇద్దరు పోటీ పడుతున్నారా లేకుంటే ముగ్గురు పోటీ పడుతున్నారా, 1:2 ఆర్ 1:3, ఎన్ని మార్క్స్ వస్తే కంపల్సరీ సీట్ వస్తుంది, 40 to 50 మార్క్స్ రేంజ్ ఉన్న వాళ్ళకి అసలు సీట్ వస్తుందా రాదా అనే టాపిక్స్ మీద ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బేసిక్ థింగ్స్ ఒకసారి చూద్దాం. మొత్తం టోటల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ 118 ఉన్నాయి. అందులో గవర్నమెంట్ కాలేజెస్ 56, ప్రైవేట్ కాలేజెస్ 62 ఉన్నాయి. సో కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అరౌండ్ 20 ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్లో స్టూడెంట్స్ 2 to 3 కాలేజెస్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంటుంది. 2 to 3 కాలేజెస్ యావరేజ్గా ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్లో. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, వరంగల్లో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. అరౌండ్ 10 కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ వరంగల్. సో టోటల్ కోర్సెస్ ఆర్ బ్రాంచెస్ గ్రూప్స్ ఏవని అనొచ్చు, మనకు మొత్తం 24 గ్రూప్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ అఫిలియేటెడ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24. ఇది లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. సేమ్ డేటా ఈ ఇయర్ కూడా ఉంటుండొచ్చు, సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. మొత్తం 180 కాలేజెస్. ఫస్ట్ కాలేజ్ మనకు తెలుసు మాసప్ ట్యాంక్లో 540 సీట్స్ ఉన్నాయి. జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్లో 600 అండ్ వరంగల్లో ఈ ఎక్కువ సీట్లు ఉన్న కాలేజ్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను స్టూడెంట్స్. విఎంఆర్ పాలిటెక్నిక్ రాంపూర్ విలేజ్ వరంగల్లో ప్రైవేట్ కాలేజ్లో 1020 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓన్లీ కాలేజ్ విచ్ క్రాస్ మోర్ దెన్ 1000 ఏంటి అంటే ఈ విఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ వరంగల్లో. నెక్స్ట్ హైయెస్ట్ దీని తర్వాత 1020 సీట్స్ తర్వాత ఉన్న కాలేజ్ 600. సో టీఆర్ఆర్ కాలేజ్, టీకేఆర్ కాలేజ్ అండ్ రామంతపూర్ కాలేజ్ 600 ఉన్నాయి. తర్వాత 540 సో ఆన్ సో ఫోర్త్. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏఏ అంటే స్టూడెంట్స్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ 40 సీట్స్. అతి తక్కువ సీట్స్ ఉన్న కోర్స్ ఏంటి అంటే ఏఏనే. ఈ కోర్సు ఏ కాలేజ్ ఆఫర్ చేస్తుందంటే ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, అబ్దుల్లాపూర్ మేట్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది. దట్ కాలేజ్ ఈజ్ ఆఫరింగ్ ఏఏ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ 40 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 510 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఈ కోర్స్ని ఏ కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయంటే 60 సీట్స్ సికింద్రాబాద్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, 180 వరంగల్ కాలేజ్లో, 120 సంస్కృతి కాలేజ్ గట్కేసర్, 60 నవాబ్ షా కాలేజ్ మలక్పేట్లో, 60 సిద్ధార్థ కాలేజ్ ఇక్కడ నారాపల్లి ఇక్కడ గట్కేసర్లో ఉంది, 30 ప్రిన్స్టన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్ గట్కేసర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కోర్స్ ఏయూ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 240 సీట్స్ ఉన్నాయి. 60 ఎస్జిఎం అబ్దుల్లాపూర్ పేట్ గవర్నమెంట్ కాలేజ్లో, 60 సీట్స్ ఎస్ఎస్ గవర్నమెంట్ జహీరాబాద్, 60 సీట్స్ గవర్నమెంట్ మహబూబ్ నగర్ కాలేజ్లో, 60 సీట్స్ మాసప్ ట్యాంక్లో. సో ఏయూ ఈ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి 4 కాలేజెస్. నెక్స్ట్ బిఎం అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ 60 సీట్స్ ఉంది. అది కూడా సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ సిసిబి అంటే స్టూడెంట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా 180 సీట్స్ ఉన్నాయి సిసిబిలో. ఈ కోర్స్ని ఏ కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ మొదటిగా సికింద్రాబాద్ ఈస్ట్ మారట్పల్లి గవర్నమెంట్ కాలేజ్, నెక్స్ట్ 60 వరంగల్, సో నెక్స్ట్ 60 ఎంటీ ప్రైవేట్ కాలేజ్ సత్తుపల్లి. ఈ 180 సీట్స్ ఈ 3 కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయి. నెక్స్ట్ 240 సీట్స్ ఆర్ దేర్ ఇన్ సిసిపి అంటే కమ్యూనికేషన్ కంప్యూటర్ ప్రాక్టీస్ 240 ఉన్నాయి. నెక్స్ట్ 60 సీట్స్ సిహెచ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్. ఈ సిహెచ్ ఆఫర్ చేస్తున్న కాలేజ్ ఏంటి అంటే రామంతపూర్ కాలేజ్ 60 సీట్స్. నెక్స్ట్ 60 సీట్స్ ఆర్ ఇన్ సిపిఎస్ అంటే సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ. ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ 6460 అత్యధికంగా ఉన్న కోర్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 6460 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కాలేజెస్లో ఈ కోర్సు ఆఫర్ చేస్తున్నాయి. నెక్స్ట్ 5575 ఈసీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఆల్మోస్ట్ ఈ కోర్సు కూడా చాలా కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 6045. నెక్స్ట్ 300 ఈఐ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇక్కడ 300 ఉన్నాయి. నెక్స్ట్ ఈఎస్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్, సో 240 సీట్స్ ఉన్నాయి. ఈవి ఎలక్ట్రానిక్ వీడియో ఇంజనీరింగ్ 60. ఈవి ఆఫర్ చేస్తున్న కాలేజ్ సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్. 60 సీట్స్ ఉన్నాయి, మొత్తం ఒక కాలేజెస్ చూస్తుంది. సో 60 సీట్స్ ఆర్ దేర్ ఫర్ హెచ్ఎస్ అంటే హోమ్ సైన్స్. 60 సీట్స్ ఆర్ దేర్ ఫర్ ఎల్ఎఫ్ అంటే
leather and fashion, and 60 seats are there for LG అంటే leather goods footwear. సో ఈ LF అండ్ LG ఈ రెండు కోర్సెస్ని మనకి గవర్నమెంట్ కాలేజ్ గోల్కొండ ఈ రెండు కోర్సెస్ని ఆ కాలేజ్ ఆఫర్ చేస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 4110 మెకానికల్ ఇంజనీరింగ్, ఆల్మోస్ట్ అన్ని మేజర్ కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయి ఈ కోర్స్ని. నెక్స్ట్ ఎంఎన్ అంటే మైనింగ్, 570 సీట్స్ ఉన్నాయి. 120 ఎంటీ అంటే మెటలర్జీ టెక్నాలజీ, సో 120 సీట్స్ ఆర్ దేర్. 60 సీట్స్ ఆర్ దేర్ ఫర్ పీకే అంటే ప్యాకేజ్ టెక్నాలజీ, రామంతపూర్ కాలేజ్లో ఈ కోర్స్ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ 60 సీట్స్ ఆర్ దేర్ ఫర్ పీటీ అంటే ప్రింటింగ్, ఈ కోర్స్ని క్యూక్యూ హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫర్ చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 118 కాలేజెస్ 24 గ్రూప్స్లో మనకి 29,790 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్. సో 29,790 లాస్ట్ ఇయర్ ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఈ ఇయర్ కూడా ఇన్ని సీట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ పాలిసెట్? మనకు తెలుసు అరౌండ్ 90,000 స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ పాలిసెట్. సో ఓవరాల్ హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్? ఇంతకుముందు చెప్పినట్టు 29,790 సీట్స్ ఉన్నాయి. సో 90,000లో స్టూడెంట్స్ 10% విల్ గో ఫర్ అగ్రికల్చర్ డిప్లొమా అండ్ 10 to 15% స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతారు. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి తక్కువ మార్క్స్ వచ్చినా డ్రాప్ అవుతారు. ఓవరాల్గా 65 to 70,000 స్టూడెంట్స్ ఆర్ కంపీటింగ్ ఫర్ 29,790 సీట్స్. సో మీరు గమనించండి, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది అంటే డెఫినెట్గా మీ ర్యాంకు ఇట్ షుడ్ బి బిలో 30,000. సో 30,000 లోపు ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది. అదే SC/ST వాళ్ళకి కంపల్సరీగా దే హ్యావ్ టు స్కోర్ 40,000 to 50,000. సో వీళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 40,000 to 50,000 వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. మీరు ఓసీ కేటగిరీ అయితే మీకు 20 to 25,000 మధ్యలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో ఎందుకంటే మీకు 30,000 సీట్స్, అరౌండ్ 30,000 సీట్స్ ఉన్నా మనకి SC/ST వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు గెట్ 20 to 25,000. అది ఎవరికి అంటే ఓసీ, BCA, BCD వాళ్ళకి ఇంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది. నేను కొన్ని వీడియోస్ చేశాను స్టూడెంట్స్, మార్క్ టు ర్యాంక్ టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, ఏ బ్రాంచెస్ తీసుకుంటే తొందరగా సెటిల్ అవుతాము, ఫ్యూచర్ గ్రాడ్యుయేషన్ ఏముంటుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. ఒకవేళ మీరు చూడనట్టు ఉంటే ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్. కొంతమందికి లాస్ట్ ఇయర్లో 60,000 వచ్చిన వాళ్ళు, 70,000 వచ్చిన వాళ్ళకు కూడా సీట్ వచ్చింది లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ 10 to 15 కాదు, ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి మంచి కాలేజ్ రాకపోవచ్చు. సో వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్కి దూరంగా కాలేజ్లో సీట్ వచ్చినా వాళ్ళు కూడా డ్రాప్ అవుతారు. అలాంటి వాళ్ళకి సో ఈ ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి స్టూడెంట్స్. మీకు వెబ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్, ఏ గ్రూప్ ఎలా అలాట్ చేయాలి ప్రయారిటీ వైజ్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.